ఈ కాలం పిల్లలకి పొద్దున్నే లేచి ముగ్గు పెడదామే, కాస్త గడుపుకు పసుపు రాద్దామే, పసుపు కుంకం వేసి మంచిగా పెడదామనేదే లేదు. లాటులకు 9 కూడా ఏంటో మనుషులు. అదేంటి అత్తయ్య గారు, మీరు ఇంటికి వాళ్ళేగా, మీరే పెట్టండి ముగ్గు పొద్దున్నే లేచి, అది కూడా. ఏం టిఫిన్ ఈరోజు? ఉప్మానా? వాడికి పూరి అంటే ఇష్టం కదా, ఏ రోజున పూరి చేసావా? ఈజీగా అయిపోయిందని ఆ ఉప్మా వచ్చేసి తగలే. అయ్యో అత్తయ్య గారు, మీకు అలా అర్థమైందా? డాక్టర్ ఏమన్నారు, ఈ వయసులో లిమిట్గా తినాలి, ఏది పడితే అది తినకూడదు అన్నారు. మీకు అసలుకే షుగర్ ఎక్కువ అవుతుంది, ఈ ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ బీపీ, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎందుకండి? మీరు నాకు ఆయన ఇద్దరు వేరు వేరా? మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వారు, అందుకే అండి ఇద్దరికి హెల్తీ ఫుడ్ పెట్టాలని చూస్తాను. ఉప్మా చూడండి, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. రేపటి నుంచి మనం ఇదే తిందామే. ఏంటిది అది? ఏదో పార్సల్ వచ్చినట్టుంది. మళ్ళీ చీర కొన్నావా? ఎందుకమ్మాయి? ఉన్నాయి కదా సంక్రాంతికి 1000 రూపాయలు పెట్టి నా కొడుకు చీర కొనిపిస్తే మళ్ళీ పెట్టావా? వాడు రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు సంపాదిస్తే సగం పార్సల్స్కే అయిపోతున్నాయి అన్నీ. ఏమిటో. అయ్యో అత్తగారు, ఇది నాకు కదండి, మీకే. నాకేం తెలుసు మీకు ఇష్టం లేదని చెప్పి. పల్లెలే, నేను రిటర్న్ పెట్టేస్తాను. అయ్యో మీరు బాధపడకండి, మీరు ఇబ్బంది అస్సలు పడద్దు. మనకి మీ అబ్బాయి సంపాదనే ముఖ్యం. ఇవన్నీ ఎందుకు? పండగ రేపు వస్తా పల్లె నేను రిటర్న్ పెట్టేస్తాను.